So welcome to Arunya study tutorial. My name is Tusha. Today's topic is NCERT 10th class real numbers, first chapter. So what are real numbers? Idea on that? Okay, I'll explain you. So we'll start with natural numbers. What are natural numbers? So natural numbers ni ఎంతో represent చేస్తారు. So what are natural numbers? All counting numbers are natural numbers. So example, you will start with 1, 2, 3, so on, infinity. This is a sign for infinity. So all counting numbers, what we count like 1, 2, 3, 4, 5, all are natural numbers. Next, whole number. So whole number ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? W, capital W. So దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే all natural numbers including 0. So all natural numbers including 0. Example, so 0, 1, 2, 3, so on, infinity. So ఇది whole number. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇంటీజర్. ఇంటీజర్స్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? I or Z. సో ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. సో ఆల్ పాజిటివ్ అండ్ నెగటివ్ న్యాచురల్ నంబర్స్. ఇంక్లూడింగ్ 0. సో పాజిటివ్ ఇంకా నెగటివ్ కలిపి హోల్ ఇంటీజర్ అవుతున్నాయి. సారీ, ఎగ్జాంపుల్ 0, 1, 2, 3 ఇవన్నీ పాజిటివ్ న్యాచురల్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. ఇక్కడ మైనస్ -1, -2, -3, -4, -5 సో ఆన్. ఇక్కడ ఏం పోతుంది? మైనస్ ఇన్ఫినిటీ. గుర్తుపెట్టుకోండి, మైనస్ ఇన్ఫినిటీ, ఇది ప్లస్ ఇన్ఫినిటీ. దీస్ ఆర్ ఆల్ ఇంటీజర్స్. నెక్స్ట్ ఇదొకటి అయిపోయింది ఇంటీజర్స్. సో నెక్స్ట్ బిగ్ థింగ్ ఇస్ రేషనల్ నంబర్. సో మీరు ముందు కూడా చదువుంటారు వాట్ ఆర్ రేషనల్ నంబర్స్. 9th క్లాస్, 6th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్. సో రేషనల్ నంబర్స్ వస్తాయి. సో రేషనల్ నంబర్స్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? Q. సో ఇట్స్ నథింగ్ బట్ ఎనీ నంబర్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. సో P ఇంకా Q ఆర్ ఇంటీజర్స్ అంతే. సో నంబర్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q, where P and Q are integers and they are co-primes. Co-primes. Q is not equals to 0. ఇది always remember. So rational number ki ఏంటి symbol? Q. So we represent it as Q. So numbers which are in the form of P/Q, where P and Q are first integers, they are co-primes. Next, Q is not equals to 0. ఈ 3 points వస్తాయి rational numbers లో. So example can be integer by integer. So -1 is an integer by 6. Next, 100 by 2. -6 by 8. ఇవన్నీ రేషనల్ నంబర్స్ ఎక్సెట్రా. అర్థమైందా? రేషనల్ నంబర్స్ కి కండిషన్ ఏంటిది? ఫస్ట్ దే షుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q, వేర్ P and Q are integers. Second, co-primes.
third, q is not equals to 0. Next. Next comes irrational number. Irrational numbers. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే q dash. So what are irrational numbers? Simple. Numbers which are not rational or numbers which are not in the form of p by q. Ante. So what are irrational numbers? Numbers which are not rational numbers. So example, root 2, root 6, pi, etc. They all are irrational numbers. Next. So ఇప్పుడు వచ్చేది రియల్ నంబర్. సో మన చాప్టర్ కూడా రియల్ నంబర్. సో రియల్ నంబర్స్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? ఆర్, క్యాపిటల్ ఆర్. సో మీరు ఎక్కడ చూసినా రేషనల్ రియల్ నంబర్స్ అంటే ఆర్ ఉంటుంది. సో ఇది కూడా. సో వాట్ ఆర్ రియల్ నంబర్స్? రియల్ నంబర్స్ ఆర్ నంబర్స్ including rational and irrational number. ఇక్కడ కాదు, irrational numbers. సో ఎగ్జాంపుల్, రేషనల్వి కూడా రియల్ అవుతాయి, ఇర్రేషనల్ కూడా రియల్ అవుతాయి. సో ఇది ఇంక్లూడింగ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్, అంటే రెండు ఉంటాయి. సో ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ రేషనల్ నెంబర్ ఏంటిది? 2/15, 6/47, ఇవన్నీ రేషనల్. సో రూట్ 2, రూట్ 5 ఇవన్నీ. సో రియల్ నెంబర్ అంటే ఇంక్లూడింగ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. సో మన రియల్ నెంబర్ వచ్చేసింది. దీనికి ఒక సెట్ డయాగ్రామ్ ఉంటుంది. సో మనం ఇది ఒక సెట్ తీసుకుందాం. సో దీంట్లో ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. సో హోల్ నెంబర్ ఏంటిది? ఆల్ న్యాచురల్ నెంబర్స్. అంటే హోల్ నెంబర్లో అన్ని న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, ఇంకా 0 ఒకటి యాడ్ అవుతుంది. ఇదేమవుతుంది? హోల్ నెంబర్. నెక్స్ట్ ఇంటీజర్. సో ఇంటీజర్లో ఏంటిది? ఆల్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, అంటే న్యాచురల్ నెంబర్ ప్లస్ 0, ఇంకా ఆల్ నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్, అంటే -1, -2, -3, సో ఆన్ -∞ వరకు. ఇదంతా ఏంటిది? ఇంటీజర్. సో ఇంటీజర్ లోపల హోల్ నంబర్ ఉంది, న్యాచురల్ నంబర్ ఉంది, హోల్ నంబర్లో న్యాచురల్ నంబర్ ఉంది. నెక్స్ట్ ఏంటిది? రేషనల్. సో రేషనల్లీ క్యూతో రిప్రజెంట్ చేస్తారు. సో ఇదేంటిది? -1/2, -5, సో -1/2, 3/4 ఇవన్నీ రేషనల్స్. సో రేషనల్ నంబర్లో ఇంటీజర్స్ ఇంక్లూడ్ అయితే హోల్ నంబర్, న్యాచురల్ నంబర్. సో ఇంటీజర్స్లో ఉన్నది హోల్. సో ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ నాట్ ఇంటీజర్స్, బట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నంబర్స్. సో డిఫరెన్స్ చూడండి, క్యూలో ఐ వస్తుంది, డబ్ల్యూ వస్తుంది, ఎన్ వస్తుంది, కానీ ఐలో అన్ని క్యూ రావు. సో డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ అంటే ఇది ఏవి రేషనల్ కావో అవి ఇర్రేషనల్. సో దానికి సపరేట్. సో ఇదేంటి? క్యూ డాష్. ఇర్రేషనల్ నంబర్ రూట్ 2, రూట్ 5 ఎక్సెట్రా ఇవన్నీ. సో వాట్ ఈస్ రియల్ నంబర్ ఇన్ దిస్? సో ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్, ఇదంతా రియల్ నంబర్. మొత్తం ఉంటాయి, రేషనల్ ఉంటాయి, రేషనల్ ఉంటాయి, ఇర్రేషనల్ కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ది సెట్ డయాగ్రామ్. గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ. రియల్ నంబర్స్ లో ఫస్ట్ థియరమ్ గా డిస్కసింగ్ అబౌట్. నెక్స్ట్ థియరమ్ 1.1, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో దీంట్లో ఏమన్నాడు? ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది
order in which the prime factors occur. So దీని meaning I'll tell you. So what are composite numbers? Idea ఉందా? సో మీకు కాంపోజిట్ కావాలంటే ఫస్ట్ ప్రైమ్ తెలుసుకోండి. సో ప్రైమ్ నంబర్స్కి ఏంటిది? దే హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. నంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో ఆ ఫ్యాక్టర్స్ కూడా ఏంటిది? ఒక ఫ్యాక్టర్ వచ్చేసి వన్ ఫ్యాక్టర్ ఈజ్ 1 ఎప్పుడు. సెకండ్ అదర్ ఫ్యాక్టర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. సో దీని మీనింగ్ చెప్తుంది. ఎగ్జాంపుల్ 5 ఒక ఫ్యాక్టర్ ప్రైమ్. సో ప్రైమ్ ఎట్లా రాస్తారు? 5 into 1. ఇదొక నంబర్, ఇదొక నంబర్. సో 5 ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. సెకండ్ 1, అదర్ ఫ్యాక్టర్ ఇస్ 1. దీన్ని ఇంకో రకంగా మనం రాయలేము. సో ఎట్లా రాస్తాం? ఓన్లీ 5 into 1 గా రాస్తాం, ఆర్ 1 into 5 రాస్తాం అంతే. సో ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ నంబర్ అంటే అదే ప్రైమ్ నంబర్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో కాంపోజిట్ అంటే నంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 2. which have more than 2 factors. So composite number example ఏంటిది? So you take 6. 6 ని ఎట్లా రాయొచ్చు? 2 into 3 into 1 రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? 3 ఫ్యాక్టర్లు వస్తున్నాయి. 1 2 3. సో it has 3 factors. It is composite number. సో ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ అర్థమైందా? ది మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు కాంపోజిట్ నెంబర్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏమంటున్నారు? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకోండి, సంథింగ్ లైక్ 48. 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇట్స్ అ కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎట్లా ఇస్తాం? LCM. సో యుల్ టేక్ ఫస్ట్ ప్రైమ్ 2, ఏమొస్తుంది? 24. నెక్స్ట్ 2 12. నెక్స్ట్ 2 తీసుకున్నాం, ఏమొస్తుంది? 6. నెక్స్ట్ 2 3 వచ్చింది. సో 48 ఎట్లా రాయొచ్చు? 2 into 2 into 2 into 2 into 3. So we can write as 2 power 4 into 3. 4 times అయింది కదా. సో 2 power 4 into 3. సో దీంట్లో ప్రైమ్స్ ఏమేమి ఉన్నాయి? 2 and 3. సో ఒక నంబర్ 48 ని ఎట్లా రాయొచ్చు? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ప్రైమ్ ఇక్కడ ఉన్న ప్రైమ్స్ ఏంటి? 2 and 3. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ 2 and 3 గా మనం రాయగలుగుతున్నాం. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ మనం అట్లా రాయగలుగుతాం. అది మన థియరం దాని మీద ఉంది. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ ఏమంటున్నారు? అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. సో ప్రతి నంబర్ డిఫరెంట్. సో దానికి ప్రతి ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక నంబర్ తీసుకోండి. సో 48 అయిపోయింది కదా. విల్ టేక్ యాజ్ 46. 46 అంటే ఎట్లా రాస్తాం? ఫస్ట్ LCM తీసుకోండి. 2 అయితే 23. సో 23 ఈజ్ అ ప్రైమ్ నంబర్ 1. సో 2 into 23. అట్లా ప్రతి దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూనిక్ ఉంటుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రతి నంబర్ కి డిఫరెంట్ ఉంటాయి. సో ఎవ్రీ ఫ్యాక్టరైజేషన్ హ్యాస్ యూనిక్ ప్రైమ్స్. సో ఇది నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కర్. అంటే ఇప్పుడు LCM నేను ఇట్లా తీసుకున్నా. సో దీన్ని ఎట్లా చేయొచ్చు? నేను మళ్ళీ 48 ఉంది, నేను 3 తీసుకోవచ్చు. ఫస్ట్ నేను 3 తీసుకుంటా. సో ఏమవుతుంది? అప్పుడు 3 తీసుకుంటే 16 అవుతుంది. తర్వాత 2 తీసుకుంటా, 8 అయింది. తర్వాత 2 4 అయింది. 2 1 ఇది అయిపోయింది కదా. సో నేను 48ని ఎట్లా రాస్తా? ఇప్పుడు 3 into 2 into 2 into 2 into 2. సో నువ్వు ఫస్ట్ ఏ ప్రైమ్ అయినా తీసుకోవచ్చు, దాని ఆర్డర్ డిఫరెంట్ అవుతుంది కానీ దాని ప్రోడక్ట్ సేమ్ ఉంటుంది, దాని రిజల్ట్
ప్రైమ్స్ అన్ని సేమ్ ఉంటాయి. సో లాస్ట్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటిది, అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్. సో ఈ ఆర్డర్ ఎట్లయినా అవ్వచ్చు, నేను 3తో స్టార్ట్ చేసిన, మీరు 2తో స్టార్ట్ చేయొచ్చు, ఎనీథింగ్ కెన్ బి. సో అది థియరం బేసికల్ ఏంటంటే ఒక కాంపోజిట్ నంబర్ కి ఎట్లా రాయొచ్చు, ప్రైమ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాయొచ్చు. ఇంకోటి ఈ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది చూడండి, ఇది దిస్ విల్ బి యూనిక్ ఫర్ ఎవ్రీ కాంపోజిట్ నంబర్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ దాని ఆర్డర్ ఏదైనా కావచ్చు, ఎల్సిఎం తీసే ఆర్డర్ ఏదైనా కావచ్చు. సో బేసికలీ ఇదే థియరం. సో దీని బేస్డ్ విల్ డూ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం. కన్సిడర్ ది నంబర్ 4 పవర్ n వేర్ n is a natural number. Check whether there is any value of n for which 4 power n ends with 0. సో ఫస్ట్ 4 పవర్ n అంటే మీకు ఐడియా ఉందా? సో 4 పవర్ n అంటే, సో లెట్స్ సే n is equals to 1 అంటే 4 పవర్ 1, 4 పవర్ 1 అంటే 4 వాల్యూ, n is equals to 2, సో 4 పవర్ 2 అంటే 4 into 4 which is 16, n is equals to 3, 4 క్యూబ్ అంటే 4 into 4 into 4, దాని వాల్యూ అంటే 64. సో అట్లా n is equals to n అంటే 4 పవర్ n ఎట్లా రాయొచ్చు, 4 into 4 into 4 సో ఆన్ 4 అంటే ఇది 4 ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది, n టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే, ఇది ఉంది కదా, ఇది 4 పవర్ n 4 n టైమ్స్ మల్టిప్లై అవుతుంది, ఆ నంబర్ దీని ప్రోడక్ట్ 0తో ఎండ్ అవుతుందా, లాస్ట్ నంబర్ 0 వస్తుందా మనం చెక్ చేస్తున్నాం, లాస్ట్ నంబర్ 0 అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొస్తుంది, ఇఫ్ ది నంబర్ 4 power n for all values of n to end with 0, its prime factorization should contain prime 2 and 5. సో ఏ నంబర్ అయినా 0తో ఎండ్ అవ్వాలంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 2 ఇంకా 5 ఉండాలి కంపల్సరీ. సో మీకు ఎగ్జాంపుల్ గా నేను చెప్తా ఇక్కడ. సో ఒక నంబర్ తీసుకోండి, 2 into 5 ఏమవుతుంది 10. సో 2 into 2 into 5 ఇదేమవుతుంది 20. 2 into 5 into 5 ఇదేమవుతుంది 50. సో మీరు ఒక 2 తీసేయండి, ఓన్లీ 5 తీసేయండి, ఓన్లీ 2 పెట్టండి, 2 into 3 పెట్టండి 6. సో ఇదే 0తో ఎండ్ అవుతుందా, కాదు. సో దీని ప్రైమ్ 6 లో ప్రైమ్స్ ఏముంది 2 ఇంకా 3. నెక్స్ట్ ఒకటి చూద్దాం, 7 into 5 తీసుకుందాం, ఇదేమవుతుంది 35. ఇది 0తో ఎండ్ అవుతుందా, కాదు. సో మనకి ఏ నంబర్ అయినా 0తో ఎండ్ అవ్వాలంటే దాని ప్రైమ్స్ లో 2 ఉండాలి 5 ఉండాలి, ఇది లేకుండా 0తో ఎండ్ అవ్వదు. సో మనం ఇక్కడ 4 పవర్ n చెక్ చేస్తున్నప్పుడు 4 పవర్ n ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 2 ఇంకా 5 ఉందో లేదో మనం చెక్ చేస్తున్నాం. సో we have 4 power n ఎట్లా రాయొచ్చు, 2 square whole power n. సో ఎక్స్పోనెన్స్ ఫార్ములా వల్ల మనం ఎట్లా రాయొచ్చు, 2 power 2n. సో ఆ ఫార్ములా ఏంటిది, a power n whole power m is equals to a power n into m. ఇది ఎక్స్పోనెన్స్ ఫార్ములా, ఇది అప్లై చేశాను ఇక్కడ. సో 4 పవర్ n లో ప్రైమ్స్ ఏమేమి ఉన్నాయి, 2 ఉంది. సో 4 పవర్ n లో ప్రైమ్స్ ఏమి 2 ఉన్నాయి. సో 4 పవర్ n ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో does not contain prime 5. సో 2 0తో ఎండ్ అవ్వాలంటే మన దగ్గర 2 ఇంకా 5 ప్రైమ్స్ ఉండాలి, కానీ మన దగ్గర ఏముంది, ఓన్లీ 2 ఉంది, 5 లేదు. సో 4 పవర్ n ఫర్ ఎనీ వాల్యూ
any value n does not end with 0. సో 4 power n వాల్యూ ఎప్పుడు 0తో ఎండ్ అవ్వదు. ఎందుకు? దీని ప్రైమ్ సేమ్, ప్రైమ్ ఓన్లీ 2 ఉంది, 5 లేదు. 0 కావాలంటే మనకు 2 ఇంకా 5 రెండు ఉండాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 5 లేదు కాబట్టి 0తో ఎండ్ అవ్వదు. సో this is the end of this session. Tomorrow we'll discuss about the LCM and HCF. సో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.